మోంతా తుఫాను వరద కష్టాలతో హన్మకొండలోని సమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేట కాలనీలోని కొన్ని నివాసాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి బురద చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు. శాశ్వత పరిష్కారం కల్పించాలని, వర్షం వచ్చిందంటే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉందంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద బురదతో ఇబ్బందులు పడుతున్న సమ్మయ్యనగర్ ప్రజలతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాను సృష్టించిన బీభత్సంలో అయితే వరంగల్ నగరం అతలకుతలమవుతుంది. ప్రస్తుతం వరద మొత్తం పోయినప్పటికీ ఇటు బురదతో పాటు ఇటు ఇల్లులన్నీ కూడా ధ్వంసమైపోయాయి. రోడ్లు మొత్తం కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఇంట్లో ఉన్న గృహోపకరణాలతో పాటు విలువైన సామాన్లు కూడా ధ్వంసమయ్యాయని ఇక్కడ ప్రజలైతే వాపోతున్నారు. ప్రస్తుతం మనం సమ్మయ్య నగర్లో ఉన్నాము. ఈ 100 ఫీట్ రోడ్డు పక్కనే ఉన్న సమ్మయ్య నగర్లో ఉన్నాం మనం. ఇక్కడ భారీ వరద ఉధృతికి అయితే ఇక్కడ కాలనీలో అనేక ఇళ్ళు అయితే ధ్వంసమైపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇటు గోపాల్పూర్లోని ఊర చెరువు మత్తడికి ఉధృతంగా వరద రావడంతో ఒక్కసారిగా మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు వరకు ఈ కాలనీ మొత్తం కూడా వరద చుట్టేయడంతో 24 గంటలకు పైగా కూడా వరద నీరు కాలనీలో ఉండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం మనకి ఈ కాలనీకి చెందిన మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు నిన్న ఎలాంటి విపత్తు సంభవించింది? ఇక్కడ నిన్న ఏ విధంగా ఉండే? నిన్న 9-9:30 ప్రాంతంలో బాగా స్టార్ట్ అయింది వర్షం. అది హాఫ్ అన్ అవర్ లోపే చాలా ఎక్కువ జరగడం జరిగింది. అందరు ఇళ్ళల్లో బ్లాక్ అయిపోయారు. అందరూ కూలి పని చేసుకుని బతికే వాళ్ళే, ఎవరు కూడా వీళ్ళు జాబ్ చేసే వాళ్ళే, అంత చిన్న చిన్న తరగతి వాళ్ళే. ఒక్కొక్కరు ఇండ్లు పోయినాయి. చూస్తా అంటే మనుషులు కూడా మిస్సింగ్ అయ్యిండ్రు, ప్లస్ సామాన్లు. అది ఏ ఒక్క విషయం కూడా అసలు ఎట్లా అంటే ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు నిన్నటి నుంచి ప్రజలు. తినడానికి అన్న వాళ్ళు అందరు చూసుకున్నారు. బంక సంపద అన్న సర్లక్క వాళ్ళు చూసుకున్నారు అన్ని విధాలు. కానీ వాష్రూమ్ కూడా పోలేని పరిస్థితి. ఇప్పుడు మొగళ్ళు ఎక్కడికైనా పోగలుగుతారు, అమ్మాయిలు ఎక్కడికి పోగలుగుతారు? అలాంటి పరిస్థితి కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిన్న అసలు చాలా ఘోరం. నిన్న ఎప్పటి వరకు ఈవినింగ్ 6 వరకు కూడా ఫ్లోటింగ్ తగ్గలేదు. నైట్ రాజేందర్ అన్న వచ్చి మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సార్ రాజేంద్ర అన్న వచ్చి అది మరి స్ట్రక్ అయిపోయినాయంట. అవన్నీ ఓపెన్ చేసే వరకు కూడా ఫ్లోటింగ్ తగ్గలేదు. సహాయక చర్యలు అందరూ చేపట్టిండ్రు, అన్నదానం అన్ని వేసారు, అన్ని చూసుకున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడైతే కోలుకోలేని ఆస్తి నష్టం జరిగింది. కొంచెం ఎవరి పక్షాన కాకుండా, ఏ పక్షాన కాకుండా మా పక్షాన అందరు నిలబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సహాయం అందేలాగా, ఎవరెవరైతే ఇండ్లు కొట్టుకోపోయినాయో అందరి ధ్వంసమైనాయో వాళ్ళకు కొంచెం సహాయంగా నిలబడతారనే మా కోరిక. మీరు చెప్పండి, నిన్న వరద అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది. ప్రస్తుతం బురదతో ఇప్పటికీ చాలా ఇల్లు బురదతో నిండి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ దారుణంగా ఉంది సార్. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం. మాకు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి వరదలు. కాకపోతే ఈసారి మాత్రం భారీ నష్టం జరిగింది. మేము చూస్తుంటే ఎట్లా అంటే రూపాయి పోగేసుకొని కట్టుకున్నాం. చూస్తుంటే మా కళ్ళ ముందు ఇల్లు కూలిపోతుంటే కళ్ళ పండు నీళ్ళు తప్ప ఇంకా మాట రాలేకపోయింది. ఆ స్థితి ఎట్లాగో గవర్నమెంట్ మొత్తం చూసిండ్రు, వాళ్ళు స్పందించిండ్రు. కాకపోతే పరిష్కారం మొత్తం సొల్యూషన్ చూపెట్టాలని మా కోరిక అండి మెయిన్గా. ఎందుకంటే అది చెప్పలేము, మాటలు కూడా రావట్లేదు. అంత దీన స్థితిలో ఉన్నాం మేము. తినడానికి తాగడానికి అది కాదు కదా, ఒక రోజుకు 2 రోజులకు పెడతారు కావచ్చు, ఎల్లకాలం అయితే పెట్టలేరు కదా ఎవరైనా. దానికి మొత్తం సొల్యూషన్ కావాలి. ఎవరైనా పర్వాలేదు, ఇప్పుడు సీఎం గారు వస్తూ ఉన్నారు. మాకు పరిష్కారం ఈ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం, మాకు ఒక పరిష్కారం చెప్పాలని మా కోరిక. అంటే పరిష్కారం అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధికారుల నుంచి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి? మాకు పట్టాలు ఇవ్వాలి సార్, మెయిన్ గా ఇంట్లో పట్టాలు కావాలి. కాల్వాను సైడ్ వాల్ కట్టాలి, ఖచ్చితంగా సైడ్ వాల్ కట్టాలి, క్లోజ్ చేయించాలి పైన. ఇది పట్టాలి ఇవ్వాలి మా కోరిక. ఇది మేము ఎక్కువ ఫైటింగ్ చేయట్లేదు. ఇప్పుడు నష్టం జరగలేదు అంట్లో మా ఒక్క దిక్కే జరిగిందని నేను కూడా అన్నాను, చాలా దిక్కులో జరిగింది. కాకపోతే మేము 15 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాం ఈ కష్టం. అందుకని మాకు పట్టాలు కావాలి, సైడ్ వాల్స్ కట్టండి, కొంచెం అది క్లోజ్ చేయిస్తే సరిపోతుంది. మనం చూసుకుంటే నిన్నంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ప్రతి వర్షాకాలం కూడా ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటున్నాయి. అసలు ఎందుకు ఇక్కడ ఇట్లుంటున్నాయి? వస్తుంది. దగ్గరపాటులో చెరువు ఉన్నాయి, గోపాల్పూర్ చెరువు ఉంది, వడ్డపల్లి చెరువు ఉంది. వాటికి ఎఫెక్ట్ చిన్నవి వచ్చి అందులో పడే వరకు అది వచ్చి ఇటు సైడ్ నెట్టుకపోతుంది. సిటీ మొత్తం గందరగోళం అయిపోతుంది. దేనివల్ల అవుతుంది? కింద డ్రైనేజ్ అని కట్టాము, దానికి కరెక్ట్ గా లేకుండా పోయింది. ఈ సైడ్ వాల్స్ కడితే ఇంత ఇబ్బంది అసలు ప్రజలకి ఇళ్ళకి రావడం అంత ఉండదు, కొంచెం తగ్గుతుంది అని. అది ఒక్కటి మోరీది సమస్య చూస్తే చాలా మటుకు తగ్గుతుంది సార్.
మీరు చెప్పండి, అసలు ఏంటి నిన్నటి నుంచి మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు మీరంతా ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారు. అసలు అధికారులు వచ్చి మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? మాకు ముఖ్యమంత్రి కోసం చూస్తామండి. మాకు ఏదో గట్టి ఆధారం చూపెడతాడని చూస్తాము. మాకు పక్కా ఇండ్లు కావాలి, ఖచ్చితంగా ఇండ్లు కావాలి. ఈ సంవత్సరము ఈ బురదలో ఉండి బురద తిని ఎండకు ఎండి వానకు తడిచి ఇంత కష్టపడలేకపోతున్నాము. సంవత్సరం అంతా చేసి కష్టపడి బతికంతా ఒక గంటల 2 రోజులలో పోతుంది. కట్టుబట్టలతోనే రోడ్డు మీద ఉన్నాము. చిన్న చిన్న పిల్లలకు మాకు కానీ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మరి కరెంటు లేక దోమల్ల మస్తు కష్టంగా బతుకుతున్నాము. మాకు ఖచ్చితంగా ఇండ్లు మాత్రము పక్కా నిర్ణయం కావాలి. ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. కొన్ని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి ఇప్పటికి కూడా వరదలో వచ్చిన బురద భారీగా చేరటంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. కొంత డ్రైనేజ్ కూడా మంచి పక్క ప్రణాళికలతో డ్రైనేజ్ నిర్మించాలని అయితే ఇక్కడ కాలనీ వాసులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.